మనకు క్వశ్చన్ రేజ్ అవుతా ఉంది, ఒక క్వశ్చన్ రేజ్ అవుతా ఉంది. రాహుల్ గారు ఏదో క్వశ్చన్ రేజ్ చేస్తా ఉన్నారు. ఒక నిమిషం చెప్పండి రాహుల్ గారు. ప్రణయ్ గారు, ఇప్పుడు పెద్దలు చెప్పినట్టుగా రైతులు ఏం సమస్యలు లేకపోతే రైతులకి ఇవాళ దినం 3550 ఇంటూ 3528 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకోవాలి తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత. ఇది వాస్తవమా కాదా? అరే నేను వ్యక్తిగతంగా చెప్తలేను అన్న, ఏదున్నా కూడా నేషనల్ క్రైమ్ బ్యూరో స్టాటిస్టిక్స్ చూసుకోండి మీరు. సెప్టెంబర్ 29, 2021 నాడు వచ్చింది. వస్తుంది ఓన్లీ తెలంగాణకు రాదు కదండి. మరి అంతమంది రైతులు ఆత్మహత్యలు జరిగినాయా లేవా? ఇవాళ దినం చిత్తశుద్ధి ఉంటే మరి 30 లక్షల మంది నిరుద్యోగుల విషయంలో కూడా ఏం జరుగుతున్నది? ఎంత చిత్తశుద్ధిగా పాటిస్తారు? ఆ నిరుద్యోగ కుటుంబాన్ని పరామర్శించాలి మన ముఖ్యమంత్రి గారు. నిరుద్యోగ కుటుంబాల దగ్గరికి ఎందుకు వెళ్తలేరు? చిట్టు పైన ఎవరికి నమ్మకం లేదని చెప్పి ధర్నాలు చేస్తున్నారు, రాస్తారోకులు చేస్తున్నారు. మన నవీన్ అనే పిల్లోడు ఆత్మహత్య చేసుకున్నాడు. దీనికి జవాబు చెప్పండి మీరు. ప్రజలు ప్రాణాలు పోతున్నాయి కదా, ప్రజలు ప్రాణాలకు మీరు ఏం జవాబు చెప్తారు? పర్యటనలు ఎవరైనా చేస్తారండి? పర్యటనలు చేసుకోవచ్చు, ఏమున్నది? పర్యటనలు చేసుకుంటేనే ముఖ్యమంత్రి మళ్ళీ ముఖ్యమంత్రి కాడు, మంత్రి మళ్ళీ మంత్రి కాడు, ఎమ్మెల్యే మంత్రి కాడు. ప్రజల గుండెలు గెలుచుకోవాలి. అసంతృప్తి అనేది ప్రజలకే తెలుస్తుందండి. ఇప్పటికైనా గుర్తుపెట్టుకోండి. ప్రజాస్వామ్య దేశంలో ఈ రోజు నీళ్లు, నిధులు, నియామకాల గురించి మన తెలంగాణ వచ్చింది. దానిలో ఎంత స్పష్టంగా అమలవుతుంది, ఎంత స్పష్టంగా అమలవుతుంది అనేది మీరు 2018లో పెట్టిన బడ్జెట్ లో మీ మేనిఫెస్టో ఏంది, ఈసారి మీరు అమలు చేస్తుంది ఏంటనేది మీరు మీకు ఆత్మసాక్షిగా అడుక్కోండి మీరు.